కాంగ్రెస్ పార్టీ పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్సకు షాక్ ఇచ్చింది. అనుచరులతో కలిసిన 2 రోజుల్లో వైసీపీలో చేరనున్న బొత్సను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఢిల్లీ అధిష్టానం నుంచి రఘుబీరాకు ఫోన్ చేసింది. దీంతో పార్టీ పరువును కాపాడుకునేందుకు సత్తిబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఏపీ పీసీపీ చీఫ్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందువల్లే బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. అయితే బొత్స పార్టీని వీడటం కాంగ్రెస్కు కొంత కష్టమేనంటున్నారు కొందరు సీనియర్లు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, బొత్సని సస్పెండ్ చేసినట్టుగా సమాచారం ఉన్నది. రాత్రికి రాత్రే ఎందుకు బొత్సని సస్పెండ్ చేసి ఉంటారంటారు? కళ్యాణి ప్రధానంగా గత కొన్ని రోజుల నుంచి కూడా బొత్స సత్యనారాయణ పార్టీ మారుతారు అనేటువంటి ఇప్పటికే బహిర్గతం అవడం, అలాగే గత 2 రోజులుగా కూడా వైసీపీ నేతలందరితో కూడా చర్చలు ఉండడం, దానికి సంబంధించిన సొంత నియోజకవర్గ ప్రజలతో కూడా మాట్లాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన మండలిలో ప్రధాన ప్రతిపక్ష పదవితో పాటు మండలి సభ్యులు ఆఫర్ చేయడంతో 7వ తారీఖున తన అనుచరులందరితో కూడా వైసీపీలో చేరేందుకు ఇప్పటికే పూర్తిగా పక్కా ప్లాన్ వేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పరువు పోకుండా ఉండేందుకు ఇప్పటికే ఎందుకంటే గతంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా సమైక్యాంధ్ర ఉన్నప్పుడు ఉమ్మడి పీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేసినటువంటి బొత్స సత్యనారాయణకి పార్టీ ఎంతో మేలు చేసింది. కానీ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీని వీడతట్టు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్ర, ఆనం రామనారాయణ రెడ్డి వీరందరూ కూడా బొత్సను పార్టీలో ఉంచేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ బొత్స సత్యనారాయణ పదవికి సంబంధించినటువంటి పూర్తిగా క్లారిటీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి రావడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉంటే తనకి రాజకీయ భవిష్యత్తు ఉండదు, తన కుటుంబంలో ఉన్నటువంటి భార్య గతంలో ఎంపీగా పనిచేసి, అలాగే తమ్ముడు కూడా ఎమ్మెల్యేగా పనిచేసి, ఇవన్నీ నేపథ్యాలు కూడా చూస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మరనే ఒక కారణంతో బొత్స సత్యనారాయణ పార్టీని వీయడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పోయినటువంటి పరువును కాపాడుకునే పనిలో కాంగ్రెస్ అధిష్టానం కూడా పడింది. ఇప్పటికే 2 దూతల ద్వారా బొత్సను పార్టీలో కొనసాగించేది ప్రయత్నించినప్పటికీ కూడా బొత్స సత్యేంద్ర అనడంతో బొత్స వెళ్లి కాంగ్రెస్ పార్టీని పెట్టక ముందే మనమే పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట కూడా పెరుగుతుందని కూడా అధిష్టానం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా రఘువీరారెడ్డి తెలియజేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రఘువీరారెడ్డి రివర్స్ కౌంటర్ బొత్స సత్యనారాయణకి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి పదవులు అప్పగించాలని మరి కుటుంబ సభ్యుల్లోనే 4 ఎమ్మెల్యేలు కూడా ఇచ్చామని అయినప్పటికీ కూడా పార్టీని పూర్తిగా వాడుకున్నటువంటి సత్యనారాయణ పదవీ వ్యూహం సమూహం పార్టీకి బయటకు వెళ్ళిపోతున్నట్టు కూడా రఘువీరారెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు ఘాటుగా స్పందించడమే కాకుండా అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కూడా ప్రకటన జారీ చేశారు. కల్పన. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.